నరశేఖర కృష్ణ, నటభూషణ్ సోహన్ బాబు, సాజినటి జయసుధ, మహానటి జయప్రద కలిసి నటించిన మండే గుండెలు అక్టోబర్ 5, 1979 సంవత్సరంలో రిలీజ్ అయింది. నిర్మాత డి రామానాయుడు, దర్శకత్వం వహించింది కె బాపయ్య. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తొలిసారి నిర్మించినటువంటి ఈ మల్టీ స్టారర్ మూవీ ఆ సంవత్సరంలో అద్భుతమైన విజయం సాధించింది. థియేటర్లో ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ సాధించి ఒక అగ్రగామి చిత్రంగా నిలబడింది. ఆ రోజుల్లో 1979కి వేటగాడి సినిమా రిలీజ్ అయ్యి ఒక చండ ప్రచండంగా చెల్లగిపోతున్న తరుణంలో ఈ మల్టీ స్టారర్ మూవీ దాన్ని అడ్డుకొని కొంతవరకు ఆ విజయాన్ని అడ్డుకోగట్టుగా వేయగలిగింది. మంచి ఘన విజయాన్నే సాధించగలిగింది. అయితే ఈ సినిమా వెనక ఆసక్తికర విషయాలున్నాయి. ముఖ్యంగా కనుక చూస్తే సూపర్ స్టార్ కృష్ణతో రామానాయుడు 4 చిత్రాలు అంతకుముందు నిర్మించారు. 3 చిత్రాలు కెరీర్ ప్రారంభ దశలో నిర్మిస్తే 1972 సంవత్సరంలో సావాసకాళ్ళు సినిమా ఘన విజయం సాధించింది. ఆ విధంగా సురేష్ ప్రొడక్షన్స్, విజయ ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి తీసినటువంటి ఆ సినిమా ఆ రోజుల్లో మంచి లాభాలనే తీసుకొచ్చింది. మరోపక్క మరి చక్రవాకం, జీవన తరంగాలు ఈ రెండు కూడా మంచి సినిమాలుగా సోహన్ బాబుతో తీస్తే నవలా చిత్రాలు. ముఖ్యంగా సోగ్గాడు సినిమా అయితే బ్లాస్ట్ హిట్ అయిపోయింది. ఒక విధంగా సోహన్ బాబుతో అప్పటికి 6 సినిమాలు ఆయన ఇండివిజువల్గా తీశారు. మరి సోహన్ బాబు కృష్ణ కాంబినేషన్లో అప్పటికి మల్టీ స్టార్ మూవీస్ 7 చిత్రాలు వచ్చాయి. 7వ చిత్రమే ఈ మండే గుండెలు. అంతకుముందు వాళ్ళు కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి నటించారు. ఆ మొట్టమొదటి చిత్రం గోడచా 116 అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఇద్దరు ఎదుగుతూ వచ్చారు. ఈ సినిమా 1979 అనుకున్నాం కదా, అప్పటికి ఇద్దరు కూడా స్టార్ హీరోస్ అవటం జరిగింది. అంతకుముందు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. కారణం ఏంటంటే ఈ సంవత్సరంలోనే హేమ సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఆ రోజు ఒక సంచలన విజయం సాధించింది. ఈ సంచలన విజయమే రామానాయుడు మండే గుండెలు తీయటానికి ఒక స్ఫూర్తి అయింది. అయితే అప్పటికి వాళ్ళు వేసుకునేటువంటి సూట్ల దగ్గర నుంచి, బూట్ల దగ్గర నుంచి, ఫైట్స్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అభిమానులు క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది జరిగేది. కాబట్టి మల్టీ స్టార్ మూవీస్ 1979లో తీయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలా జాగ్రత్తగా కథని అల్లి పకడ్బందీగా సీన్లు అలాగే డైలాగ్స్ ఇవన్నీ కూడా ఇద్దరు అభిమానులు అంటే కృష్ణ సోహన్ బాబు అభిమానుల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా సమన్వయంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా రామానాయుడు తీసుకోవడం జరిగింది. ఈ కథ తమిళ దర్శకుడు అలాగే ఒక మంచి రచయిత అయినటువంటి విసి గుహనాథన్ అక్కడి దగ్గర నుంచి ఈ కథని తీసుకున్నారు. అలాగే ఈ కథకి మన అనేక మార్పులు చేర్పులు చేసి జంధ్యాల చక్కటి మాటల్ని అందించడం జరిగింది. జంధ్యాల అనగేటప్పటికీ తెలంగా మనకి ఏమనిపిస్తుందంటే ఒక హాస్యం కనిపిస్తుంది, సునిశ్చితమైనటువంటి హాస్యం ఉంటుంది. కానీ ఈ సినిమాలో హాస్యంతో పాటు ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా శోభన్ బాబు, కృష్ణ ఇద్దరు కలిసేటువంటి సందర్భాలు, వాళ్ళ మాట్లాడుకునేటువంటి తీరు, వాళ్ళ డైలాగ్ డెలివరీ కనుక చూస్తే హై వోల్టేజీ కలగజేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా స్క్రీన్ మీద ఒక వేడి పుట్టిస్తుంది. అలాగే అభిమానులు కూడా ఒక్కసారి అలాగా స్క్రీన్ మీద స్టన్ అయిపోయి చూసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఆ విధంగా ఈ సినిమా ఆ రోజుల్లో ఇద్దరూ కూడా అద్భుతంగా నటించి అభిమానుల్ని సాటిస్ఫై చేశారు. నేను ఈ సినిమాని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి, అప్పటికి గుంటూరు జిల్లా అని ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది, రేపల్లిలో నేను ఫస్ట్ రిలీజ్ అవ్వగా చూడటం జరిగింది లక్ష్మీ థియేటర్లో. అది రేపల్లె చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక సినిమాని ఫస్ట్ రిలీజ్ చేయటం. లక్ష్మీ థియేటర్లో అది 50 రోజులకు పైగా ఆడింది. 50 రోజులు కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఇది ఒక రేపల్లెనే కాదు, అన్ని చోట్ల ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 చోట్ల కూడా ఉభయంగా ఉండేవి కదా, ఉమ్మడిగా ఉండేవి. ఆ ఉమ్మడిగా ఉన్న ప్రతి చోట కూడా అద్భుత కలెక్షన్లు సాధించి రామానాయుడు తీసినటువంటి సినిమాల్లో ఒక మంచి రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా
ఇంక హీరోయిన్ల విషయానికి వచ్చేప్పటికి సహజనటి జయసుధ, మహానటి జయప్రద. వీళ్ళిద్దరూ కూడా 1977 సంవత్సరంలో ఒక మ్యాజిక్ని క్రియేట్ చేశారు, అడవి రాముడు. అడవి రాముడిలో వాళ్ళిద్దరూ కలిసి నటించిన ఆ సినిమా విజయ్ దుందుబి మోగించింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని సినిమాల్లో కలిసి నటించినా కూడా మళ్ళీ ఒక వేవ్ క్రియేట్ చేసింది మాత్రం ఈ మండే గుండెలు. అలా మండే గుండెలు అనేటప్పటికీ ఈ టైటిలే మనకి చాలా కొత్తగా అనిపించేది ఆ రోజుల్లో. అంటే ఒక అన్యాయానికి గురై ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి మళ్ళీ చివరికి కలిసి ఒక ప్రతీకారం తీసుకునేటువంటి కాన్సెప్టు. ఈ ప్రతీకారంతో మండిపోయేటువంటి వాళ్ళ గుండెలే ఈ మండే గుండెలు. కాబట్టి ఈ టైటిల్ కూడా ఆ రోజు ఒక ఫెరోషియస్గా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా కొత్త తరహాగా ఉండటంతో ఈ సినిమా ఒక థ్రిల్ని కలగజేసిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఆత్రేయ అంటే నిర్మాతకి చాలా ఇష్టం, కాకపోతే భయం కూడా. ఎందుకంటే ఆత్రేయ పాటలు రాసేవాళ్ళు కాదు, నిర్మాత నేర్పించేవాళ్ళు, రాసిన తర్వాత ప్రేక్షకులను నేర్పించేవాడు. వీరు ప్రేమనగర్ సినిమా కనుక చూస్తే ప్రేమనగర్ అద్భుత విజయం సాధించింది కూడా ఆచార్యాత్రేయ పాటల వల్ల, మాటల వల్ల. కాబట్టి రామానాయుడికి ఆత్రేయ అంటే నమ్మకం. ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఆయన చేతే రాయించారు. ఎక్కడ కూడా రామానాయుడిని ఇబ్బంది పెట్టకుండా పాటలు రాశారు. కేవి మహాదేవన్ అద్భుతమైన స్వరాల్ని సమకూర్చారు. ఇది ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయింది, మ్యూజికల్ హిట్ అవ్వటానికి కూడా కారణమైంది. ముఖ్యంగా స్థానాల గదిలో పాడేటువంటి పాట ఆ రోజు ఒక హైలైట్. అది చల్లటి నీళ్లు కనుక పడితే జిల్లు జిల్లు మంటున్న నీళ్లు, చలి చలి అంటోంది ఒళ్ళు. ఈ పాట చాలా న్యాచురల్గా ఆ రోజుల్లో బాత్రూమ్స్, వాష్రూమ్స్లో స్నానాలు చేసేటప్పుడు ఉండే సహజ పరిస్థితి. అప్పటికి ఇంకా గేజర్స్ లేవు, మధ్యతరగతి కుటుంబీకులకి అలాంటి పరిస్థితుల్లో చన్నీళ్ళ స్నానమే ఉండేది. ఆ చన్నీళ్ళు స్నానం చేసేటప్పుడు ఆ ఉండే అవస్థని ఈ పాటలో చాలా అద్భుతంగా, చాలా ఒక ఉన్నత భావాలు కలిగిన పాటగా చిత్రీకరించారు. ఈ పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్గా పేరుగాంచింది. అలాగే చంద్రమోహన్, మరోపక్క మాధవి, వీళ్ళు కూడా ఒక జంటగా నటించారు. నాకు తెలిసి ఇక్కడ మల్టీ స్టారర్ అంటే చాలామంది సోహన్ బాబు, కృష్ణ అనుకుంటారు, కానీ ఇక్కడ చంద్రమోహన్ కూడా ఒక మల్టీ స్టారర్ కింద వేయాలి. ఎందుకంటే 1979 చంద్రమోహన్ లో బడ్జెట్ సినిమాల్లో ఒక హీరోగా అద్భుతంగా వెలుగొందుతున్నారు. అన్ని సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. బాగున్న ఆర్టిస్ట్ అతను, సహజ నటుడు. అలాగే మాధవ్తో కలిసి ఇది ప్రేమ సామ్రాజ్యం, ఇది మన్మథ సామ్రాజ్యం అనేటువంటి పాట ఈ సినిమాకి ఒక కలికితురాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా చంద్రమోహన్, మాధవి కలుసుకున్నటువంటి తరుణం, వాళ్ళు కలిసేటువంటి సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ పాట వస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మరి జీవన తరంగాల్లో సోహన్ బాబుకి తమ్ముడిగా చంద్రమోహన్ నటించారు. అందులో చంద్రమోహన్ పెళ్లి చేసుకోవటం, వాణిశ్రీని అక్కడ ఇష్టపడటం కూడా సోహన్ బాబుకి ఏమాత్రం నచ్చదు. అదే క్యారెక్టర్ని ఇక్కడ కొనసాగింప అని కూడా మనం అనుకోవచ్చు. చంద్రమోహన్ మాధవిని ప్రేమిస్తాడు, కానీ ఆ సంబంధం అతనికి ఇష్టం ఉండదు, సోహన్ బాబుకి అడ్డుతగులుతూ ఉంటాడు. కాబట్టి అది కంటిన్యూషన్ క్యారెక్టర్ అని కూడా మనం అనుకోవచ్చు. చివరికి వాళ్ళు విజయవంతంగా పెళ్లి చేసుకుంటారు. కథ అనేక మలుపులు ఆసక్తికరంగా తిరుగుతాయి. ఒక పిక్ పాకెటర్గా, ఒక దొంగగా ఉండేటువంటి కృష్ణ తర్వాత మంచివాడికి ఎలా మారుతాడు, ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి మరి సోహన్ బాబుతో అతను ఏ విధంగా పోటీ పడతాడు వ్యాపారంలో, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ చాలా చక్కగా ఈ సినిమాలో చిత్రీకరించారు. చివరికి వచ్చేటప్పటికి తెలిసేది ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. అన్నదమ్ములు అన్న విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఉమ్మడిగా కలిసి పోరాడే సన్నివేశం ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ క్లైమాక్స్ ఫైట్ జరిగినప్పుడు నాకు పర్సనల్గా తెలుసు, థియేటర్స్లో ఈలలు, చప్పట్లు, కేకలు, కేరింతలు. ఎందుకంటే తమ అభిమాన నటులు ఇద్దరు కూడా అన్నదమ్ములు, వాళ్ళు కలిసి పోరాటం చేస్తున్నారు అన్న సంగతి ఎప్పుడైతే ప్రేక్షకులకు తెలిసిందో వాళ్ళ ఆనందానికి పట్టాభంగాలు లేకుండా అమితంగా ఎంజాయ్ చేసినటువంటి తరుణం. ఆ రోజుల్లో థియేటర్స్లో కథను ఎంజాయ్ చేసేవాళ్ళు, సంగీతాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాగే
ముఖ్యంగా సోహన్ బాబుతో జయసుధ చాలా చలాకీగా నటిస్తూ ఒక విధంగా ప్రేక్షకుల్ని కవ్విస్తారు. ముఖ్యంగా చల్లా చల్లని చందమామ అనేటువంటి పాట ఈ సినిమాలో కూడా ఒక మంచి పాటగా అభివర్ణించవచ్చు. సోహన్ బాబు సీరియస్గా ఉండే క్యారెక్టరు, ఆ సీరియస్గా ఉండే క్యారెక్టర్లో చలాకీగా ఉంటే జయసుధ ఆకట్టుకుంటుంది. అలాగే జయప్రద కూడా తన అందచందాలతో ఒక మధ్యతరగతి యువతి ఎలా ఉండాలో ఆ విధమైనటువంటి స్టైల్లో నటించి తనదైన మార్కులు కొట్టేయడం జరిగింది. ఏదేమైనా ఒక మల్టీ స్టార్ మూవీ అంతకుముందు హేమహేమీలు ఒక సంచలనం థియేటర్స్లో సృష్టిస్తే, మరి అదే సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున 79వ సంవత్సరంలో మరొక సంచలన విజయం ఈ మల్టీ స్టార్ మూవీ మార్కులు కొట్టేసింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ హవా విపరీతంగా నడుస్తోంది. ఎన్టీఆర్ సినిమా కనుక థియేటర్కి వచ్చిందంటే అడ్డుకోవటం ఎవరి తరం కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో అద్భుతమైన విజయం ఈ మండే గుండెలు సాధించి తనకి మరి అద్భుతమైనటువంటి మార్కుతో ముందుకెళ్ళటం కూడా ఆ రోజు సినీ పరిశ్రమల్ని ఆశ్చర్యపోయేలా చేసింది. మరిన్ని మల్టీ స్టార్ మూవీస్ రావటానికి ఈ సినిమా కూడా దోహదం చేసింది. ఇప్పటికీ కూడా కె బాపయ్య తన దర్శకత్వంలో మండే గుండెలు ఒక మంచి సినిమాగా, కలెక్షన్ తెచ్చిన సినిమాగా, ఆయన కెరీర్ని ముందుకు తీసుకెళ్లిన సినిమాగా మనం అభివర్ణించవచ్చు. తర్వాత కాలంలో ముందడుగు అనేటువంటి సినిమా రావటానికి కూడా రామానాయుడికి ఇది ఒక ప్రేరణ కలిగించింది. అలాగే అంతవరకు ఆయన తీసినటువంటి సినిమాలు అంటే ఎంకీ నాయుడు బావ, తర్వాత చిలిపి కృష్ణుడు, అంతకుముందు కనుక చూసుకుంటే సెక్రటరీ, ఇవన్నీ కూడా పెద్ద అత్యధికమైన కలెక్షన్స్ రాలా. ఒక సోగడ్ మొత్తం బ్లాస్ట్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత సావాసగాళ్ళు, ఆ తర్వాత మండే గుండెలు ఆయనకున్నటువంటి లోటుని భర్తీ చేసి మళ్ళీ మూవీ మొగలుగా నిలబెట్టడం జరిగింది. ఆయన సురేష్ ప్రొడక్షన్స్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కారణమైంది. ఏది ఏవైనా ఒక సంచలనం ఈ మండే గుండెలు. పాటల పరంగా కానీ, సాహిత్య పరంగా కానీ, నటన పరంగా కానీ అద్భుతమని చెప్పుకోక తప్పదు. మరొక కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఎంపీ అయ్యారు. అలాగే ఆయన పక్కన నటించిన జయప్రద ఎంపీ అయ్యారు. అలాగే జయసుధ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే ఈ సినిమాలో నటించిన సత్యనారాయణ ఎంపీ అయ్యారు. అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి రామానాయుడు కూడా ఎంపీ అయ్యారు. వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి తమదైన విజయాలు సాధించారు. కాబట్టి ఆ రకంగా కూడా ఈ మండే గుండెలు ఒక సంచలనానికి వేదిక అయింది. మరి మీకేమనిపించింది? ఆ రోజుల్లో మీరు సినిమా చూసినప్పుడు మీ అనుభవాలు ఏంటి? ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అవసరం అని భావిస్తూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.